చింతకాండి మండలం పొద్దుటూరు గ్రామానికి సంబంధించిన రైతు 1వ తారీఖు నాడు తనకు చెరువు శిఖంలో ఉన్నటువంటి తన భూమికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చేపల సొసైటీ వాళ్ళకి సంబంధించి ఇరిగేషన్ సంబంధించి తన భూమిని వేసినటువంటి మెరకని తొలగించారని చెప్పి మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా వీడియో ద్వారా మిగతా వాటి ద్వారా తెలుస్తా ఉంది. వారి తండ్రి గారితో మాట్లాడాను, ఆయన శ్రీమతితో మాట్లాడాను, పిల్లలతో మాట్లాడాను. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ప్రాణం చాలా విలువైంది. మనం పుట్టింది బతకటానికి కానీ చావటానికి కాదు. ఎంత పెద్ద సమస్యలున్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకొని బతకడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇతను ఆత్మహత్యను పురిగొల్పి దానికి దారితీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ అందరూ మా వాళ్ళే, అందరూ నా వాళ్ళే. జరిగినటువంటి పొరపాటుకి ఎవరి కారణమైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది. తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా దాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవటమే కాకుండా తన భూమికి సంబంధించి కూడా శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం చూపించడం, ఆ సొసైటీ వాళ్ళతోనో ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకొని దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపించమని నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాను, పరిశీలించాను. అట్లాగే పిల్లలు చదువుకోవటానికి కూడా వాళ్ళు చదువుతున్నటువంటి కళాశాలకు సంబంధించి చదవటానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాను. నేను పిల్లలు బాగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు చదువుకున్నంతకాలం వాళ్ళని చదివించడం కోసం ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఏం ఇబ్బంది లేదు. అట్లాగే ఇంకా ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉంటే కూడా వారు నాకు పిటిషన్ రాసిచ్చారు. వాటన్నిటిని పరిశీలన చేసి ఆ కుటుంబానికి తగు న్యాయం చేస్తాం. నాకుగా నేను వాటికి సంబంధించిన ఏ సమాచారం చెప్పినా కానీ అది కరెక్ట్గా ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. సంబంధిత పోలీస్ యంత్రాంగం పూర్తిగా లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి ఆధారాలతో సహా వాస్తవాల్ని బయటికి తీయమని చెప్పారు. అవన్నీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యంత్రాంగమే మాట్లాడారు. నేను అదే చెప్పాను, ఇక్కడ అందరూ మా వాళ్లే,
అసలు ఇటువంటి కేసులు పార్టీలకు సంబంధమే లేదు.